మనతో పాటు ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కొంతమంది సినీ నిర్మాతలు కలవడం జరిగింది. ఒకసారి సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు గత ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం లాగా ఈసారి జరగదు. ఈ ప్రభుత్వంలో పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కలిసికట్టుగా ఉంటారు. గవర్నమెంట్ కాడికి కలవాలన్నా అందరం కలిసిపోవాలి, కలుపుకొని పోవాలన్నారు. ఆ కొంతమంది ఓన్లీ బడా నిర్మాతలు మన అల్లు అరవింద్ గారైతేంది, సురేష్ బాబు గారైతేంది, దిల్ రాజు గారైతేంది ఈళ్ళే పోవడం జరిగింది. అందులో నట్టికుమార్ గారు లేకపోవడం కొంచెం బాధగా ఉంది. మీరేమంటారు? అది మాకు సంబంధం లేదండి అసల. హ్మ్. అదేదో మొత్తం చార్టర్డ్ ఫ్లైట్ యేసుకొని ఆ గిల్ట్ డబ్బులు ఒకటున్నాయి. ప్రజల సొమ్ము అది. ఆ పేద నిర్మాతల సొమ్ము ఆళ్ళకొక ఎల్ఐసీకి ఇవ్వాలి. ఆళ్ళకొక ఇన్సూరెన్స్‌కి ఇవ్వరు. ఏమి ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌లకి, ఇలాంటి ఎలక్షన్స్‌కి ఆటిలకి వాడుతుంటారు. అది చార్టర్డ్ ఫ్లైట్ యేసుకొని ఆ డబ్బు ఆళ్ళ సొమ్ము ఆళ్ళ సొమ్మేం కాదు కదా! అని ఎళ్లారు. నేనేమంటున్నానంటే ప్రోటోకాల్ ప్రకారం చాంబరు, కౌన్సిలు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్‌లో మనం ఏమేమి చర్చించాలి, కొత్త గవర్నమెంట్‌కి ఏమేమి అడగాలి, కొత్త గవర్నమెంట్‌కి ఎలాగెళ్ళాలి, ఎలాగ అభినందించాలి, ఇయన్నీ ఒక ప్రొసీజర్ ఎంతమంది ఎళ్ళాలి, మన సీఎం గారిని ఫస్ట్ ప్రోటోకాల్ సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి తర్వాత లోకేష్ గారు, లోకేష్ గారి తర్వాత దుర్గేష్ గారు. ఇది ఈస్ ద ప్రోటోకాల్. అది చాంబరు, కౌన్సిలు ఆ రూల్ ప్రకారం ఎళ్తాం. ఇది ఇంకా ఏం అవ్వలే. రాత్రి ఏదో అదంతా పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలే. వాళ్ళందరూ ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళండి. మొన్నటిదాకా ఓఆర్‌యు చంద్రబాబు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు. అలాగే ఇంకా మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలే. దిల్ రాజు గారు వచ్చి మొత్తం టోటల్‌గా నాకు అసలు పవన్ కళ్యాణ్ గారికి నాకు సంబంధమే లేదు. ఇది నేను ఓన్లీ నా సినిమా రిలీజ్ చేసుకోవడం, నేను నిర్మాతగా నాకు ఇవ్వండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారితో కేసు ఫైల్ చేయించి ఫైట్ చేసి వ్యక్తి. అలాగే ఇయన్నీ ఒక డిఫరెంట్ అండి. కొంతమంది ఏంటంటే అభినందించడానికి అందరూ సెపరేట్‌గా ఎళ్లారు. అది సెపరేట్‌గా ఎళ్లారు. నేను ఎత్తుపడట్లేదు. అంటే ఆ కొంతమంది ఇంతకుముందు మీరు ఒక్కసారైనా సరే బయటకొచ్చి ఆళ్ళు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నాం ట్విట్టర్‌లో పెట్టినా మేము ఆనందించేవాళ్ళం. అలాగే కూటమి గెలవాలని కోరుకున్నా కూడా ఆనందించేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి భయంతో దాగోని బయటకొచ్చారని నేను అంటున్నా. దీంట్లో నేనేం వెనకడుగేయను. వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కోసం నేను మాట్లాడే ఇండస్ట్రీ అంటే చాంబర్, కౌన్సిల్ అందరూ కలిపి. ఈ 9 మంది, 10 మంది చార్టర్డ్ ఫ్లైట్ యేసుకొని ఎళ్ళిన వాళ్ళు మాత్రం నేను దాంట్లో నో డౌట్. ఇంతకు ముందు మీకు పవన్ కళ్యాణ్ గారు కనపడలేదా? అది నేను అభినందించడానికి ఎళ్లారు. కనుక దానికోసం నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. బయటకొచ్చి మళ్ళా అరవింద్ గారు వచ్చి ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆళ్ళ అబ్బాయిని ఏదో క్షమించమని అడిగారు. ఏదో అని తప్పది. 100% రాంగు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి. ఇండస్ట్రీకి మొత్తం టోటల్‌గా దిద్దురుగు అయినా. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత కాబట్టి ఆయన కూడా ఎళ్లారు. కాకపోతే ఏంటంటే మా నాయకుడు చిరంజీవి గారు. మా సినీ పెద్ద దాసనారాయణ గారి తర్వాత చిరంజీవి గారే. అవునన్నా కాదన్నా ఆయనే. మా ఇండస్ట్రీ మీటింగ్‌లు పెట్టుకొని ఆయన దగ్గరికి ఎళ్లి ఆయన సలహాలు తీసుకొని ఆయన తీసుకొనే మేము వెళ్తాం. చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి. కాబట్టి చిరంజీవి గారిని కూడా తీసుకొని ఎళ్ళుంటే బాగుండేదేమో. కాకపోతే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎళ్లారు కాబట్టి ఎవరి కాళ్ళు ఎళ్లారు. అది నేనేమన్నానంటే అది బయట ట్రోలింగ్స్ ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించి అని వచ్చింది. ఇంకోటి దానికి క్లారిఫికేషన్ అరవింద్ గారు ఇచ్చారు. అరవింద్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు.